ఓకే, మరి ఈ రోజు పంచపడాక టాపిక్ మనం ఎలాంటి సందర్భాల్లో ఫసక్ అయిపోతాం? నమస్తే రవాణా. నమస్తే కాకా. హాయ్ బ్యూటిఫుల్. అరే ఆ పాట కొత్తది, హుషారులా పాట. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే. ఊర్లన్నీ వస్తాను నెక్స్ట్ వీక్ ఒంగోల్ రాయలసీమ గుంటూరు వస్తాను, మీరందరూ రావాలి మనమంద కలవాలి. దేవుడా చెప్పు నాన్న. బ్యాచులర్స్ రూమ్ లో లుంగి అనుకొని లంగా కట్టుకొని వచ్చినప్పుడు అవునరా, నాకు ఒక్క డౌట్, బ్యాచులర్ రూమ్ లో లంగా ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పైన దండానికి ఆరేసి ఉంటాయి, లుంగి అనుకో లంగా లాగిండు వేసుకున్నాడు. నెక్స్ట్. హాయ్ ఆంటీ అంకుల్, ఐఎమ్ నిత్యారెడ్డి. అంటే మమ్మల్ని ఆంటీ అంకుల్ అంటున్నట్టు నువ్వు ఇప్పుడే పుట్టిన మొల్లివి అనుకుంటున్నావా? రేపు మాపు పెళ్ళయి నువ్వు ఆంటీ అవ్వాల్సిందాని. నేను చాలా చిన్న పిల్లని. ఓ సైజుని బట్టి ఆంటీ అంకుల్ అంట. ఈవెన్ అంటే నేను అంకులా? నేను వాట్ యాంగిల్? ఇది ఇలా అనమని నీకు ఎవరు చెప్పి పంపించారు? నా మనసు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వర్షం వచ్చి మేకప్ పోయినప్పుడు రోడ్డు మీద చూస్తే వాళ్ళందరూ ఫసక్ అయిపోతారు. నీ పెళ్లిలో నీ మేకప్ పోను, నీ మొగుడు నేను చూసి వదిలేసి పోను. నేను యాక్చువల్ మేకప్ వేసుకుని నాకు అన్న అక్క గుడ్ మార్నింగ్. చెప్పు. మెట్రో లిఫ్ట్ లో అందరు నా వీడియోలు చూసినప్పుడు పసక్కాయి. అది నువ్వే కదా? ఆ మూడో పర్సన్ వచ్చి ఇట్లా 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 అది నువ్వేనా? కర్మరా బాబు. చూసిండ్రా, ఎంజే టీం వాళ్ళు అందరు అట్లా లిఫ్ట్లలో ముద్దులు పెట్టుకుంటుంటారు. అబ్బాయిలు మేమంత హ్యాండ్సమ్ ఉంటారు కాబట్టి అమ్మాయిలు వచ్చి పడుతుంటారు, ముద్దులు పెడుతుంటారు. అది మా తప్పు కాదు. అయినా ఏంట్రా వీడియో, నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు నీ జీవితంలో అంత వైరల్ అవుతావని? అయితే అనుకున్నా. అది నువ్వేనా? అది వాడు కాదు, కెమెరా పెట్టింది వాడాడా. నెక్స్ట్ పేషెంట్. వ్యాలంటైన్స్ డే రోజు బలియాలు వచ్చి పెళ్లి చేస్తే ఫసక్ అయిపోయి. అయిపోయిందా వ్యాలంటైన్స్? తప్పకుండా రా నా పెళ్లికి. లేదు, వ్యాలంటైన్స్ డే మొన్న అయిపోయింది కదా, కాలేదా? నీ బొందరా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది జాగ్రత్త పడతారు వ్యాలంటైన్స్ డే రోజు దొరకకుండా ఉండడానికి? అంటే మీ అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట కదా? అమ్మాయిలు చూడు ఎంత పతీట్ లెక్కల్లాగా ఎవ్వరు చేతలేరు. మీరు ఎవరన్నా దొరకొద్దు అని అనుకున్నారు బజరంగ్ టీం వాళ్ళకి అని అంటే మెట్రో లిఫ్ట్లకి వెళ్ళి దాసుకోండి అమ్మా. నెక్స్ట్. మై నేమ్ ఇస్ గాయత్రి. బస్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కినప్పుడు ఫసక్ అయిపోయి. నయ్యం ఎయిర్పోర్ట్ పోలేను. ఎందుకు మీ ఎంజే టీం వాళ్ళు అందరు ఇంత దేడు ఉన్నారు అంతే ఈరోజు? మేమంతే, మేము ఫసక్ టీం. అది ఇట్లాంటివి ఫసక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. హాయ్ శ్రీముఖి గారు, రవి గారు. హాయ్ అమ్మా. నమస్తే, నా పేరు మధు. మధు గారు, మీరు ఏ క్లాస్ లో స్టూడెంట్ అండి? ఇప్పుడు స్టూడెంట్, లెక్చరర్? పెళ్ళైంది మొన్న. స్టూడెంటా లెక్చర్ అని అడిగితే పెళ్ళైందని ఫసక్ చేసినాం. అది ఎంజే టీం అంటే. అందుకే దమ్మాకి స్టూడెంట్ లెక్చరర్ అనేది ఎడ్యుకేషన్ కి సంబంధించి, నీ లైఫ్ కి సంబంధించింది. అంటే ఆయన పిల్లలు స్టూడెంట్స్ అని చెప్పిండు ఇండైరెక్ట్ గా. పిల్లలు కూడా ప్రొడక్షన్ హోవర్. అంతేగా అంతేగా అంతేగా. పెళ్ళైన నెక్స్ట్ డేనే ముహూర్తం లేదని భార్య పుట్టేటి పంపించినప్పుడు అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఎక్స్ప్రెస్ సరిగా వీడియోలు చూస్తావేమో. నెక్స్ట్. హాయ్ అత్త మామ. అత్త మామనా? అరే నీకోసం ఇప్పుడు నేను కూతురు
అని అన్నారా? కమింగ్ సూన్ ఇస్తారు కదా. మేము కూడా కని దాన్ని ఎండలో పెడతాం ఇట్లా నల్లగా ఎప్పుడైతుందా అని. పాయసం అనుకుని పాయిజన్ తగినప్పుడు ఫసక్ అయిపోతుంది. పాయసంకి పాయిజన్ కి తేడా తెలియనోడు నీకు మేము మా కూతురుని అలా. అంటే కరెంట్ పోయింది, ఆ చీకట్లో ఏమో కనిపించలేదు, అందుకని. అందుకే నేను నీలాంటి వాడి కోసం ప్రొడక్షన్ ఆపేసిన. కాలేజ్ బంగొట్టి గోడ దుక్కుతున్నప్పుడు ప్రిన్సిపల్ సార్ కి దొరికితే ఫసాక్. అప్పుడు గాల్లో ఆగిపోయి మళ్ళీ వెనకాల రివర్స్ కొట్టేయాలి. స్వాతి, ఇప్పుడు అంటే నీలో యాక్టింగ్ టాలెంట్ ఉందని నాకు అనిపిస్తుంది. ఒక ఛాన్స్ ఇస్తా, చేస్తావా యాక్టింగ్? ఎంజే టీమ్ కి రాములమ్మ టీమ్ కి ఇక్కడ వీళ్ళలో ఎంత టాలెంట్ ఉందో చూద్దాం. తిట్ల వారు జరుగుతుంది. ఇప్పుడు నేను బాయ్ ఫ్రెండ్, నిల్చో. ఐఎమ్ యువర్ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్, ఐఎమ్ యువర్ సెకండ్ బాయ్ ఫ్రెండ్. ఓకే, మీ ఇద్దరు సడన్ గా చూసిండ్రు నన్ను, దాని తర్వాత ఆడు నా ఓడు అని ఇద్దరు ఎట్లా తిట్టుకుంటారు, నేను ఫస్ట్ వచ్చినానే సెకండ్ వచ్చినానే అని ఎంత బాగా తిట్టుకుంటారో చూద్దాం. స్టార్ట్. నా బాయ్ ఫ్రెండ్ కాదు, నా బాయ్ ఫ్రెండ్. నీకు ఎప్పటి నుంచి పరిచయం అయినా? నీకంటే ముందు నుంచే నాకు పరిచయం. నాకు 3-4 ఇయర్స్ నుంచి బ్యాక్ నుంచే పరిచయం అయినా. బ్యాక్ నుంచా? కొట్టుకోండి, కమాన్. నా బాయ్ ఫ్రెండ్ అయినా? లేదు, నా బాయ్ ఫ్రెండ్. నా బాయ్ ఫ్రెండ్ అయినా? ఎప్పుడు చూసినావు నువ్వు? నేను ఎప్పుడో చూస్తా. ఇది ఎట్లుందంటే బస్ టికెట్ కొన్నాక బస్సు ఎక్కిపి ఎందుకు ఎక్కిపోయాను బస్సు చూడు టికెట్. ఫర్ ఎగ్జాంపుల్ షీజ్ అ గర్ల్ అనుకుందాం, ఓకేనా? మేమిద్దరం కొట్టుకుంటున్నాం. మా బాయ్ ఫ్రెండ్ ఎవరు? నాగార్జున. నాగార్జున రెడీ. ఏంటి వాడు నా బాయ్ ఫ్రెండ్ తెలుసా? నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడైనా నీ బాయ్ ఫ్రెండ్? వాడు రోజు రాత్రి పగలు నాతోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. వాడు నా బాయ్ ఫ్రెండ్. నీతోటి రాత్రి పగలే ఉంటాడేమో, మధ్యాహ్నం సాయంత్రం, పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం, వచ్చే జన్మ వరకు ఉంటాడు. అప్పుడే అనుకున్నా ఏ పిచ్చప్ప దాన్ని చూసిండో, ఎప్పుడు మధ్యాహ్నం పిచ్చప్పల దగ్గర పోతుండని. దీని దగ్గర అయినా కాపురం చేసేది నాతోనే. నీ దగ్గరే ఉంది. నీ దగ్గర కండుందా, బొందుందా, నీ బొక్కుందా? లోపటెన్నో నీకేం తెలుసు? చిల్లరగా మాట్లాడేటోడు నీతో ఎట్లుంటున్నాడే? ఆడికి చిల్లరలే కావాలంట. వాడేది అట్లా చూస్తున్నాడు మన ఇద్దరిని. మరి నన్ను చూస్తున్నాడు, నిన్ను కాదు. సిగ్గు లేదనే ఎక్కువ తక్కువ వేసిన జుట్టు అబ్బా, సిగ్గు లేని సిగ్గు గురించి మాట్లాడాలి.